హాయ్ ఫ్రెండ్స్, రైతన్న ఛానల్కు స్వాగతం. రైతు భరోసాపై సీలింగ్ వారికి మాత్రమే లేటెస్ట్ అప్డేట్ అదేందనేది వీడియోలు తెలుసుకుందాం. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించబోతున్న రైతు భరోసాపై సీలింగ్ పెట్టుబడుతున్నారు. సంక్రాంతి పండుగ తర్వాత రైతు భరోసా ప్రారంభిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా చెప్పిన విషయం తెలిసిందే. ఈ విషయంపై శాసనసభ సమావేశాల్లో చర్చించి ప్రతిపక్షాల సలహాలు కూడా తీసుకొని నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉన్నాయి. గత ప్రభుత్వం హయాంలో రైతు బంధు ద్వారా అనేక అవకతవకలు, అక్రమాలు జరిగాయి. సాగు యోగ్యం కాని భూములు, రాళ్ళు, రప్పలు, కొండలు, గుట్టలు కూడా రైతు భరోసా వర్తించజేపారు. దాంతో కోట్లాది మంది రూపాయలు దుర్వినియోగం అయ్యాయి. ఈ విషయంపై కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే క్యాబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేసింది. క్యాబినెట్ సబ్ కమిటీ సూచనలు శాసనసభకు అందజేసింది. సబ్ కమిటీ సూచనల మేరకు రైతు భరోసా పథకంతో అనేక మార్పులు చేయనున్నారు. అయితే ఎక్కువ మంది రైతులు చిన్న సన్నకారు రైతులే ఉన్నందుకు రైతు భరోసా పథకాన్ని 5 లేదా 7.20 లేదా 10 ఎకరాలకు లోపు మాత్రమే ఇవ్వాలని సబ్ కమిటీ సూచించింది. దీంతో ఏదో ఒకటైనా ఫైనల్ చేయనున్నారు. అదేవిధంగా ఉద్యోగస్తులకు, ఐఏఎస్, ఐపీఎస్, జిల్లా స్థాయి అధికారులకు సైతం వ్యవసాయ భూములను ఉండడంతో వారికి కూడా గతంలో రైతు బంధు వర్తింపజేశారు. కాగా రైతు భరోసాను వారికి కట్ చేయాలన్నారు. ఇక ఈ స్కీమ్ ట్యాక్స్ చెల్లించే వారికి రైతు భరోసా రాబోదు. కేవలం పంటలు సాగు చేస్తున్న భూములకు మాత్రమే రైతు భరోసాను అందించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. అందుకు గాను ప్రస్తుతం శాసనసభ సమావేశాల్లో రైతు భరోసాపై కీలకమైన ప్రకటన చేసే అవకాశాలు ఉన్నాయి. సంక్రాంతి పండుగ తర్వాత ఈ పథకాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా ప్రారంభించి రైతులకు ఖాతాల్లో ఒక విడత ఎకరానికి 7,500 చొప్పున జమ చేయనున్నారు. ఇప్పుడు మన వీడియో నచ్చినట్లయితే ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో మాకు తెలియచేయండి. జై జవాన్, జై కిసాన్, జై భారత్.